వాడు అట్లా మింగేసి అలా చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంది. నేను వీలైనంత నీట్గా డ్రెస్ చేసుకోవాలి, మరి బాడీ హగ్గింగ్ కాదు. ఓకే, ట్రెడిషనల్గా ఉండలేకపోయినా మీకు అది బోరింగ్గా అనిపిస్తే ప్రెజెంటబుల్గా ఉండాలి అని ఎందుకు అనుకోరు? అండ్ ట్రెడిషనల్ అంటే బోరింగ్ అనేది అసలు ఫస్ట్ తల్లిదండ్రులు ఇట్లాంటి మైండ్ సెట్స్ మారితే గానీ పిల్లలు మారరు. ఎంతమంది మదర్స్ అండి ట్రెడిషనల్గా ఉండడం బోరింగ్ అని 30s 40sలో ఉన్న వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? అట్లా ట్రెడిషనల్గా ఉండే తోటి లేడీస్తో ఫ్రెండ్షిప్స్ కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. అవుట్డేటెడ్ అని వాళ్ళ మీద జోకులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏం మీ పిల్లలు విని మారరా? మీకు అగెయిన్స్ట్ గా ఈ వెపన్ యూజ్ చేయరా? ఏం చెప్తున్నారు మీరు సొసైటీకి? అదే మన ఇంటి దాకా వచ్చేసరికి మనకు సమస్య. ఊళ్ళో ఉన్న వాళ్ళ గురించి మనం చాలా మాట్లాడతాం అన్నమాట. ధర్మ చిన్న గాని పెద్ద గాని ధర్మ పాటిస్తే మనకి మంచి, పాటించకపోతే ధర్మం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ధర్మం దృష్టిలో చిన్న లేదు పెద్ద లేదు. ఇప్పుడు ఒక కరెంట్ వైర్ ఉంది, మొత్తం వివరం తెలిసిన 25 వాడు దాన్ని పట్టుకోకూడని చోట పట్టుకుని లేకపోతే దాని ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుంది. ఏవీ తెలియని సంవత్సరంన్నర పిల్లాడు వెళ్ళి వేలు పెట్టినా షాక్ కొడుతుంది. అంటే ఇక్కడ మారాల్సింది నువ్వు, వివరం తెలుసుకోవాల్సింది నువ్వు, ప్లగ్ కాదు. ప్లీజ్, దిస్ లా అప్లైస్ టు ఎవ్రీథింగ్.